9వ శతాబ్దంలో 156 ఎకర్స్ లో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద రంగనాథ స్వామి దేవాలయం. ఉదయం 5:30కు విశ్వ దర్శనం ఉంటుంది అంటే వెళ్ళాను. మొదటి గేట్ నుంచి చాలా రష్ ఉంది. సో రెండో గేట్ నుంచి వెళ్తే ఈజీ అన్నారు. నిజంగానే అక్కడ 20 మెంబర్స్ ఉన్నారు. త్వరగా లోపలికి వెళ్ళాను. అక్కడ టికెట్ తీసుకున్నాను. దేవుడి డోర్ స్టెప్స్ దగ్గరే నాకు ప్లేస్ దొరికింది. మొదట ఆండాలనే ఏనుగు వచ్చి స్వామివారికి ఎదురుగా నిల్చుంది. తర్వాత మహాలక్ష్మి అనే ఆవుని తీసుకొచ్చి దాని వెనుక భాగం పెరుమాళ్ళకు కనిపించేలా పెట్టారు. తర్వాత తెల్లటి గుర్రం వచ్చింది. చాలా చక్కగా దర్శనం జరిగింది. ఎగ్జాక్ట్ గా గోల్డెన్ దాని కిందే శ్రీరంగం రంగనాథ స్వామి వారు ఉన్నారు. చిన్న చిన్న సంతోషాలు అంటారు కదా. యాక్చువల్ దర్శనం చేసినప్పుడు పంతులు గారు నన్ను పిలిచి ఏదో చెప్పారు, అర్థం అవ్వలేదు. అప్పుడు అన్నారు, కళ్ళు మూసుకోకమ్మా, సరిగ్గా దర్శనం చేసుకో అని చెప్పి రామ్మ నన్ను పిలిచి 3 సార్లు దర్శనం చేయించారు. చాలా సంతోషం కలిగింది. చాలా ప్లెజెంట్ గా అనిపించింది. వీటిని గుడి ఆవరణలో పెట్టారు. ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళని టచ్ చేయనిస్తున్నారు.